జరిగే కార్యక్రమాల్లో ఆయనకు వచ్చే అన్నీ కూడా వర్తించాలని చెప్తున్నాం. హాస్పిటల్ ఖర్చులు కానీ, బెనిఫిట్స్ కానీ, అండ్ ఆంబులెన్స్ ఖర్చులు కానీ, అతడి ఏదైతే ధన సంస్థలు అన్నిటి ఖర్చు కూడా డిపార్ట్మెంట్ ఇవ్వాలని మా డిమాండ్. అవన్నీ ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉస్మానియా పోయింది. ఉస్మానియా దగ్గర ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మిగతా కార్యాచరణ ఏందన్నది ఉద్యోగం అడిగాము. ఉద్యోగంలో భార్యకి ఇస్తున్నారు. అక్కడ ప్రాసెస్ ఉంది డిపార్ట్మెంట్లో. అది చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే దాన సంస్కారాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది ఇంజనీర్లు. ఇది మరి ఎప్పుడు చెప్పారు మేనేజ్మెంట్ ఉన్న విషయంలో కూడా చాలా సీరియస్గా వాళ్ళకి డిపార్ట్మెంట్ ఏ ప్రశ్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. దాంట్లో ఏం టెన్షన్ ఏం లేదు, బాధపడ అవసరం లేదు. వీళ్ళు కూడా నేను అదే ఎప్పుడు నచ్చడం తప్పిదం అనేది ఎలక్షన్ అక్కడ ఇక్కడ జరిగిన విషయాలు ఎక్కడ తప్పిదం అనిపించట్లేదు. దానికి మంచి కొంచెం మాకు టైం వస్తే ఇప్పుడు ఉన్న కన్సల్ట్ ఇంజనీర్ గా మేము ఒక రీస్పెక్ట్ చేస్తాం. డిమాండ్స్ ఏం పెట్టారు సార్? వాళ్ళ డిమాండ్స్ ఏం పెట్టారు? డిపార్ట్మెంట్ బస్ ఏముంది అన్ని డిపార్ట్మెంట్ ఏముంది 10 lakhs ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు కదా. చూడండి, డిపార్ట్మెంట్ లో ఒక ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీ అంతా రెగ్యులర్ మన ఇబ్బంది అయితే మాట్లాడుకోతే కూడా వైఫ్ కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. తర్వాత ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత మన ఎక్స్ప్రెస్ అన్ని కూడా బెనిఫిట్స్ అన్ని ఇస్తారు. డిపార్ట్మెంట్ లో ప్రొసీజర్ ఉంది, అందరూ తెలుసు, వాళ్ళకు తెలుసు. కాబట్టి అన్ని కూడా ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా ఆయన అందుతుంది. దాంట్లో ఏం ప్రాబ్లం అవుతాయి. వాళ్ళ వైఫ్ ఇప్పుడైతే అక్కడ కంప్లైంట్ అయితే కొంచెం కంప్లైంట్ అంటే ఫార్మల్గా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వచ్చిన తర్వాత ఆమెతో కూడా డిస్కస్ చేస్తాము. ఆమె కూడా మేము అష్యూరెన్స్ ఇస్తాం డిపార్ట్మెంట్ తరఫున. థ్యాంక్ యూ. అంటే డిమాండ్స్ అంటే మనం ఈజ్ ఎంప్లాయీ, బయట వ్యక్తి కాదు కదా, మన ఎంప్లాయీ. కాబట్టి ఎంప్లాయీ ఎట్లా ప్రొసీజర్ ఉంటే అట్లా ఫాలో అవుతాం. ఓకే. వద్దనా ఎందుకన్నా మాట్లాడారు గారు ఏం గారు ఎందుకంత మాట్లాడతారు? చూసుకోమా గట్టిగా రాకపోతే ఏం చేస్తారు? నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి? హలో ఒకటి చెప్పేనండి, ఎవరి తప్పిదం మూలంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల సమక్షంలో అతనికి న్యాయం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ 10 లక్షలు ఇస్తుంది. డిపార్ట్మెంట్ చనిపోతే ఖచ్చితంగా ఇస్తుంది. ఎవరు తప్పిదం మూలంగా ఇన్సిడెంట్ జరిగింది అనేది ఇప్పటి వరకు మరి అక్కడ కన్సల్ట్ ఉన్నటువంటి ఆఫీస్ స్టాఫ్ చెప్పిండ్రా లేకపోతే ఏంది వాళ్ళని అడగండి, క్లియర్ గా తెలుసుకోండి అంటున్నాను. ఆయన ఇప్పుడు ఎవరైతే ఏ గారు ఆయన ఏమంటున్నాడో ఆయన ఇప్పుడు వస్తున్నాడు, పిలిపిస్తాడు, స్టేషన్ పంపించాము, ఆయన మన దగ్గరకు వస్తాడు. మీరు ఇంతమందికి కాకుండా ఏ గారిని తీసుకుంటాము, మేము టీం తీసుకుంటాము, ఆ ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్తున్నాము, ఏం జరిగిందో ఒకసారి క్లియర్గా అనుకుని ఎవరు తప్పిదం జరిగిందో ఫైనల్ చేద్దాం. కానీ మనం బాడీని ఆపేసి గొడవ చేయడం కాదు. ఇంకొక విషయం, ఇంకొక విషయమేను, ఆయన ఆర్టిస్ట్ అంటే మన ఎంప్లాయీ, మీ అందరికి తెలిసిన విషయమే. ఎంప్లాయీకి జరగవలసింది ఇప్పుడు ఎంప్లాయీ తోటి, నేను ఎంప్లాయీ చేస్తున్నాను, ఎంప్లాయీ అందరూ ఉద్యోగం చేస్తున్నాం. ఇట్లాంటి ఇష్యూలలో జాగ్రత్తగా వహించాలా. ఎడుతున్నాడు కూడా వేస్తున్నాడు, వేసుకున్న తర్వాత అంటున్నారు. బట్ నేను కూడా ఒకసారి మళ్ళీ క్లియర్ చెక్ చేసి ఇప్పుడు పోయి దాంట్లో ఏం తేడా ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎవరికి ఎవరు ఎంప్లాయీ అందరం డిపార్ట్మెంట్ ఫార్మాట్ ఏమి అన్ని క్లియర్ ఉంటాయి. ఏ గారి ప్రాబ్లం ఉంది, ఏ గారి ప్రాబ్లం ఉంటే ఏ గారి పర్సనల్ ఏం డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటా ఆయన మీద. బయట ఎంప్లాయీస్ ఉన్నారు, బయట ఎవరు కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు. అప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడుతున్నాడు అన్ని ప్రాపర్గా ఉన్నా, ఏమైనా ఇబ్బంది అయినా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఇండివిజువల్ గా. మన ఎంప్లాయీ మీద మనం ఎట్లా తీసుకుంటాం? రెగ్యులర్ జరిగే ప్రొసీజర్ కదా ఇది. రోజు పోతున్నాం, పని చేస్తున్నాం. మీరు చేయట్లేదా పని? మీరు చేయట్లేదా? అట్లాంటి ఎవరు పని చేయలేదు కదా. ఒకటి తప్పు ఏ విధంగా జరిగింది, ఎవరి మిస్టేక్ తోనే జరిగింది, దీన్ని తెలుసుకోవాలి. రెండవది ఇది తెలుసుకోవడం ఖచ్చితంగా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే 10 లక్షలు ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన పని లేదు. ఉద్యోగానికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలి.
కన్సల్ట్ ఆఫీసర్లు వచ్చి హామీ ఇవ్వండి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. డిపార్ట్మెంట్ నుంచి వచ్చే 10 లక్షలు వస్తాయండి, కానీ పోయిన ప్రాణం వస్తుందా చెప్పండి? నేనే ఉన్నా, ఒక ఉదాహరణ చెప్తున్నా. నా తప్పిదం మూలంగా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, పోయిన ప్రాణం వస్తుందా చెప్పండి మీరు? సమక్షంలో చెప్పండి అబ్బా, మీరు అందరూ మాట్లాడండి, చెప్పండి ఏం జరిగింది చెప్పండి. కుటుంబ సభ్యులకి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలి, అది ఇవ్వాల్సిందే. కానీ ఎవరైతే పెద్దబాబు ఉన్నాడో ఆయనకు మీకంటే ఎక్కువ అటాచ్మెంట్ మాకుంది. ఆయన సీబడి ఏడిగా ఒక బ్రదర్ లాగా ఆయన ఎట్లా పని చేస్తాడు, ఆయన ఏంటంటే అటాచ్మెంట్ నాకు బిడ్డలాగా, ఇంట్లో మనిషిలాగా. మీకు అటాచ్మెంట్ పర్సనల్ ఎంత ఉంది నాకు, నీకంటే డబుల్ అటాచ్మెంట్ ఉంది నాకు. ఓకేనా? పొద్దున ఇప్పుడు కాదు 25 నేను చెప్పేది, ఆయన 25 years సీబడిలో చేస్తుండు, 2.5 years నేను కూడా చేస్తున్నా. మీకంటే ఎక్కువ అటాచ్మెంట్ చాలా బాగుంది. దానికి అసలు మనం ఎంత చేసినా తక్కువ. అది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కడన్నా మనం ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఎవరైనా తప్పిదంతో ఒక రాంగ్ ఎల్సీ రిటర్న్ చేయడము, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఇబ్బంది అయిందంటే దానికి మనం కూర్చొని చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మార్నింగ్ జరిగింది ఏంటంటే మన తోటి ఆర్టిషన్లు కూడా 4 ఆర్టిషన్లు ఉన్నారు, ఆయన పాటు 3 ఆర్టిషన్లు ఉన్నారు. ఏం జరిగిందంటే క్లియర్గా ఎల్సీ తీసుకున్నాడు, 3 ఫేస్లు కామన్ చేసుకున్నాడు, ఎక్కడైతే పోస్ట్ ఆఫీస్ అడ్డుపోయిందో అది మార్చుకున్నాడు, కిందికి దిగేటప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. దిగే క్రమంలో మరి అది ఇండక్షనా లేకపోతే హార్ట్ అనేది ఇప్పుడు పోస్ట్ మార్టంలో డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే మనకి ఇండక్షన్ వచ్చినా చిన్న షాక్లో కొంచెం అన్న లైట్ బర్నింగ్ అనేది ఉంటుంది. జనరల్గా మీకు కూడా తెలుసు, మన వాళ్ళందరికీ తెలుసు, చిన్న లైట్ బర్నింగ్ అని ఉంటుంది. చిన్న లైట్ బర్నింగ్ కూడా లేదని ఇక్కడ డాక్టర్ చెప్పాడు. డాక్టర్ అడిగితే రీజన్ చెప్పండి సార్ అంటే పోస్ట్ మార్టం తెలుస్తుందని చెప్పాడు. ఓకేనా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మానవత తప్పిదంతో జరిగింది మాత్రం ఇది కాదు. అంటే ఇప్పుడున్న ప్రైమరీగా మనం అడిగిన దాని ప్రకారం మన ఆర్టిషన్లో ఉన్నారు, అక్కడ బయట వాళ్ళు ఎవరో కాదు, మన 3 ఆర్టిషన్లో ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కిందికి దిగేటప్పుడు ఆయన అనేసరికి వెంటనే దించి ఈ పక్కన అక్కడ నుంచి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి 10 నిమిషాల్లోపే అడ్మిట్ చేసి ఆయనకి ప్రైమరీ ట్రీట్మెంట్ ఏమేమి ఇవ్వాలో అన్ని ఇప్పించారు. శక్తిలో ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది చాలా బాధాకరం ఆయన ఇట్లా కావడం. బట్ అందరూ తెలిసింది ఏంటంటే డిపార్ట్మెంట్ ఒకప్పటిలా లేదు. ఆయనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆయన భార్య కంపల్సరీ ఉద్యోగం వస్తుంది. ఆయనకు కావాల్సిన బెనిఫిట్స్ ప్రతి ఒకటికి 2 సార్లు ఎట్లుంటే అవన్నీ ఇచ్చే బాధ్యత మన డిఆర్ఎస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, అందులో క్వశ్చనే లేదు. బట్ ఇక్కడ ఎవరో మిస్టేక్ వల్ల జరిగిందా అనేది మీకు కూడా తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. ఎవరి మిస్టేక్ వల్ల ఏం జరగలేదు, అది ఎట్లా జరిగింది అనేది మనం తర్వాత ఇన్స్పెక్షన్ జరిగి ఉంటే కూడా యాక్షన్ తీసుకోవడం. డిపార్ట్మెంట్ లో యాక్షన్లు ఎట్లా ఉంటాయి ఏందనేటువంటి మనకైతే తెలియనటువంటి విషయం కాదు సార్. కానీ మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎవరి మిస్టేక్ వల్ల ఇతను ప్రాణం పోయింది, ఏం చేసినా కానీ ప్రాణాన్ని అయితే తీసుకొని రావాలి. కాబట్టి ఏంటంటే న్యాయం చేయాలి. ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఉన్నావా? ఎట్లా జరిగింది ప్రాబ్లం? అది ఎవరికి తెలియదు అంటున్నారు. ఏం రాస్తారని ఇది మనం దాచుకుంటే తాగేది కూడా ఏం కాదు, అర్థమైందా? ఓపెన్ ఉంటుంది. మనం జరిగింది ప్రతి ఒక్కరు చెప్తారు.